పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం చదువుకుందాం. యోధా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యోధా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కనులారా అతన్ని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతన్ని దర్శించే వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవెలా ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యోధారాజు మందిరంలోనున్న చెరసాల ప్రకారంలో ఉంచబడి ఉండెను. అంతటా ఇర్మియా ఇట్లానెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీ తండ్రి తోబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచనముకు ధర్మము నీదే, దాన్ని కొనుమని చెప్పును. కావున నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రకారంలోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలను, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండిని తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. అప్పుడు నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుట ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రకారంలోను కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసేయ కుమారుడగు నెరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కనుల ఎదుట బారూకునకు ఇలాగ ఆజ్ఞాపించితిని, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రములను ముద్రలేని క్రయపత్రములను నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. నెరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రము నేను అప్పగించిన తరువాత యెహోవా ఇలాగన ప్రార్థన చేసెను, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వెయ్యివాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియ ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చెదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేలును ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వాతంత్రించుకొనిరి. కాగా నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు
చెయ్యవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చెయ్యకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాను. ముట్టడి దెబ్బలను చూడుము, పట్టణము పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షేమము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఏ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాన్ని చూచుచున్నావు కదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలము కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది అయినా ఉండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికి, బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చెయ్యు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణము చేసి అన్ని దేవతలకు పానార్పణములు నర్పించి నాకు కోపం పుట్టించిరో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసెదరు. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను, వారి ప్రధానులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను, యూదా జనులను, యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇది వరకును అది నాకు కోపం పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకాడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యోధావారు పాపంలో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదరన్న మాట నాకెన్నడూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను, క్షేమము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేత మహా రౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టి దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకును వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశమును నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదకి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయిన దానిలో నరులు లేరు, పశువులు లేవు, అది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచు ఈ దేశమున పొలములను విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను కనుక బెన్యమీను దేశంలో యెరూషలేము ప్రాంతంలోను యోధా పట్టణంలోను మన్యంలోను పట్టణముల్లోను దక్షిణ దేశపు పట్టణంలోను మనుషులు క్రయమిచ్చి పొలము కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులు పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.